ఏజ్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ లేదా ఏజ్ ఆఫ్ డిస్కవరీ రావడానికి 2 కారణాలున్నాయి. మొదటిది ఆసియాతో వ్యాపారం చేయడానికి ఒక కొత్త మార్గాన్ని కనుగొనడం. రెండవది కొత్త టెక్నాలజీ ఇంకా జ్ఞానం పెరగడం వల్ల సముద్ర ప్రయాణం సులభం కావడం. 14వ శతాబ్దంలో వ్యాపారాలు మరియు క్రూసెడర్స్ ఆసియా, ఆఫ్రికా నుంచి సరుకులు తీసుకురావడం మొదలుపెట్టినప్పుడు వాటికి డిమాండ్ బాగా పెరిగింది. దాంతో డబ్బు సంపాదించాలనే కోరిక జనాల్లో ఎక్కువైంది. లాభం కనిపించేసరికి ఇంకా ఎక్కువ లాభం ఆశించారు. యూరోపియన్లకు, ముఖ్యంగా ఆసియాలో దొరికే మసాలా దినుసుల మీద ఎక్కువ ఆసక్తి ఉండేది. ఈ మసాలాలు ఆహారాన్ని చెడిపోకుండా ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంచుతాయని వాళ్ళకు తెలిసింది. అందుకే చలికాలంలో వీటి వాడకం పెరిగింది. కానీ తూర్పు దేశాలతో వ్యాపారం చేయడం అంత సులభం కాదు కదా. ఎందుకంటే ఈ వ్యాపార మార్గాల మీద ముస్లింలు మరియు ఇటాలియన్ల ఆధిపత్యం ఉండేది. ముస్లిం వ్యాపారులు సరుకును మధ్యధరా సముద్రం వరకు తెస్తే అక్కడి నుంచి ఇటాలియన్ వ్యాపారులు యూరప్కి తీసుకువెళ్లేవాళ్ళు. ఒకవేళ ముస్లిం పాలకులు దారులు మూసేసినా, ఎక్కువ పన్నులు వేసినా ఇబ్బంది అయ్యేది. యూరోపియన్ రాజులు, వ్యాపారులు ఈ ముస్లిం, ఇటాలియన్ల పట్టును విడదీయాలనుకున్నారు. అందుకే ఆసియాకి కొత్త దారి వెతకటం తప్పనిసరి అయింది. పోర్చుగీస్ నావికులు ఆఫ్రికా చేరుకోవడానికి దారిని కనిపెట్టారు. ఆసియా దేశాలకు వెళ్లడానికి క్రిస్టోఫర్ కొలంబస్ పడమర వైపు అట్లాంటిక్ మహాసముద్రం మీద ప్రయాణం మొదలుపెట్టాడు. ఇలాంటి సాహసయాత్రకు ఇంకా కొన్ని కారణాలున్నాయి. కొంతమందికి ఇది కొత్త విషయాలు నేర్చుకునే అవకాశంలా అనిపించింది. మరికొందరికి సాహసం చేసే అవకాశం దొరికింది. ఇంకొందరు కొత్త ప్రదేశాలను ఆక్రమించుకుని పేరు తెచ్చుకోవాలనుకున్నారు. దీని వెనుక ఉన్న ఇంకో ముఖ్య ఉద్దేశం క్రిస్టియానిటీని విస్తరించడం. ప్రొటెస్టెంట్ మరియు క్యాథలిక్ దేశాలు రెండూ జనాలను క్రిస్టియన్లుగా మార్చడంలో పోటీ పడ్డాయి. కొత్త ప్రదేశాలను వెతుక్కుంటూ వెళ్లిన వారి వెనకే మిషనరీలు కూడా వెళ్లేవి. చాలాసార్లు ప్రజలను బలవంతంగా మతం మార్చేవారు. ఏజ్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ అనేది రినైసాన్స్ కాలంలో మొదలైంది. ఈ సమయంలో వచ్చిన కొత్త ఆవిష్కరణలు అన్వేషకులకు బాగా ఉపయోగపడ్డాయి. ఇందులో అతిపెద్ద ఆవిష్కరణ కార్టోగ్రఫీ, అంటే మ్యాపులు గీసే కళ. 14వ శతాబ్దం మొదట్లో ఒక ఇటాలియన్ పండితుడు పాత పుస్తకాలను అనువదించి జియోగ్రఫీకి సంబంధించిన సమాచారాన్ని వెలుగులోకి తెచ్చాడు. క్లాడియస్ టాలమీ అనే శాస్త్రవేత్త చెప్పిన వివరాలతో మ్యాప్ తయారీలు చాలా ఖచ్చితమైన మ్యాప్లు గీశారు. ఇవి ప్రయాణాలను చాలా సులభతరం చేశాయి. ఇప్పుడు అచ్చం మన గూగుల్ మ్యాప్స్ లాగా. కొత్త ఆవిష్కరణలు జరిగే కొద్దీ అన్వేషకులు తెచ్చిన సమాచారాన్ని బట్టి మ్యాపుల్లో మార్పులు చేర్పులు చేసేవారు. దీనివల్ల యూరోపియన్లు ప్రపంచాన్ని చూసే విధానం మారిపోయింది. 15వ శతాబ్దం నాటికి భూమి గుండ్రంగా ఉందని తెలిసింది. 1507లో ఒక మ్యాప్ ద్వారా ఉత్తర దక్షిణ అమెరికాలు ఆసియా నుంచి వేరుగా ఉన్నాయని చూపించారు. ఇలాంటి సమాచారం వల్ల నావిగేషన్ ఇంకా మెరుగైంది. జెరార్డ్ మెర్కేటర్ అనే శాస్త్రవేత్త లాంగిట్యూడ్ మరియు లాటిట్యూడ్ ఉన్న మ్యాప్లు తయారు చేశాడు. అలాగే పోర్చుగీస్, స్పానిష్ వాళ్ళు కొత్త రకం నౌకలను తయారు చేశారు. వీటిని క్యారవెల్ అనేవారు. ఇవి తక్కువ లోతు ఉన్న నీటిలో కూడా ప్రయాణించగలవు. ముస్లిం నౌకల నుంచి త్రిభుజాకార తెరచాపల ఐడియాను కాపీ చేశారు. దీనివల్ల గాలిని అడ్డుకుని నౌక వేగాన్ని పెంచడం సాధ్యమైంది. 15వ శతాబ్దం చివరికి దిక్సూచి వ్యవస్థ బాగా మెరుగుపడింది. ఆస్ట్రోలేబ్ అనే పాత పరికరంతో భూమధ్య రేఖ నుంచి ఎంత దూరంలో ఉన్నామో తెలుసుకోవడం సులభమైంది. ఆయుధాలు, తుపాకులు, గుర్రాలు కూడా అందుబాటులో ఉండడంతో ఎలాంటి సవాళ్ళైనా ఎదుర్కోగలమనే ధైర్యం వచ్చింది. ఏజ్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్కి ముందు ప్రపంచం ఎలా ఉండేదో కూడా తెలుసుకుందాం. యూరోప్లో వేర్వేరు రాజ్యాలు, సామ్రాజ్యాలు ఉండేవి. ఎవరి భాషా సంస్కృతి వాళ్ళదే. కానీ అందరిలోనూ ఫ్యూడలిజం లేదా సామంతవాదం కామన్గా ఉండేది. సైనిక సేవలు అందించే ధనికుల చేతుల్లో అధికారం ఉండేది. సమాజంలో చర్చికి కూడా పవర్ ఉండేది. ఆసియాలో కూడా పెద్ద పెద్ద సామ్రాజ్యాలు ఉండేవి. కాన్స్టాంటినోపుల్ దగ్గర బైజాంటైన్ సామ్రాజ్యం, మిడిల్ ఈస్ట్ మరియు ఉత్తర ఆఫ్రికాలో అట్టోమన్ సామ్రాజ్యం ఆధిపత్యం చెలాయించేవి. చైనాలో మింగ్ వంశం ఉండేది. ఇండియాలో ఢిల్లీ సుల్తాన్ల పాలన పోయి మొఘల్ సామ్రాజ్యం చేతికి అధికారం వెళుతున్న సమయం అది. అమెరికా విషయానికి వస్తే ఇక్కడ ఇరోకోయిస్, సియు, అపాచీ వంటి వేర్వేరు తెగలుండేవి. మధ్య మరియు దక్షిణ అమెరికాలో మాయా, అజ్జెక్ట్ ఇంకా గొప్ప నాగరికతలుండేవి. వీటికి సొంత వ్యవసాయం, కట్టడాలు, రాజకీయ పద్ధతులు ఉండేవి. ఆ కాలంలో వ్యాపార మార్గాలు ఎవరికి వాళ్ళకి పరిమితం. యూరప్, ఆసియా మరియు మిడిల్ ఈస్ట్లను సిల్క్ రూట్ కలిపేది. దీని ద్వారా పట్టు, మసాలాలు, విలువైన వస్తువులు వ్యాపారం జరిగేది. ఉత్తర మరియు పశ్చిమ ఆఫ్రికాలను కలిపే మార్గం ద్వారా బంగారం, ఉప్పు మరియు బానిసల మార్పిడి జరిగేది. మెల్లగా హిందూ మహాసముద్రం ద్వారా సముద్ర మార్గంలో కూడా వ్యాపారం పెరగడం మొదలైంది. అప్పటికి యూరోపియన్లకు ఆసియా, ఆఫ్రికా దాటి బయట ప్రపంచం గురించి పెద్దగా తెలియదు. చాలామంది భూమి బల్లపరుపుగా ఉందని నమ్మేవాళ్ళు. మార్కోపోలో ఆసియా యాత్ర వల్ల కొంచెం సమాచారం తెలిసినా జనం ఇంకా పాత నమ్మకాలతోనే ఉండేవాళ్ళు. క్యాథలిక్ చర్చి చెప్పిందే నమ్మేవారు. భూమి గుండ్రంగా ఉందనడానికి వారి దగ్గర సాక్ష్యాలు లేవు. ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో భూమి గుండ్రంగా ఉందని చెప్పినందుకు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఇలాంటి పాత నమ్మకాలను బద్దలు కొట్టడానికి ఈ అన్వేషణల యుగం ఎంతగానో ఉపయోగపడింది.
ఈ అన్వేషణలకు అతిపెద్ద కారణం డబ్బు. ధర్మయోధులు లేదా క్రూసేడర్స్ తూర్పు దేశాల నుంచి పట్టు, మసాలాలు, పింగాణి పాత్రలు తెచ్చినప్పుడు వ్యాపారులకు అక్కడ పెద్ద మార్కెట్ ఉందని అర్థమైంది. 10వ శతాబ్దం నుంచే పశ్చిమ యూరప్ నుంచి వ్యాపారులు తూర్పు దేశాలకు వచ్చి సరుకులు తీసుకువెళ్లేవారు. ముఖ్యంగా ఇండోనేషియా మరియు ఆసియా దేశాల మసాలాలకు మంచి డిమాండ్. ఇండోనేషియాలో ముస్లిం రాజుల ఆధిపత్యం ఉండేది. ఈ ఆధిపత్యాన్ని తగ్గించడానికి యూరోపియన్లు ప్రయత్నించారు. పోర్చుగల్ రాజకుమారుడు హెన్రీ ది నావిగేటర్ సాంగ్రెస్తో ఒక స్కూల్ ప్రారంభించాడు. అక్కడ మ్యాప్లు గీయడం, నౌకాయానం నేర్పించేవారు. ఆఫ్రికా చుట్టూ ఆసియాకు వెళ్లే దారిని కనుగొనడానికి ఆయన ఎన్నో యాత్రలకు డబ్బు సాయం చేశాడు. పోర్చుగీస్ నావికులు సముద్ర ప్రవాహాలను అర్థం చేసుకుని కొత్త మ్యాప్ తయారు చేశారు. ఈ కొత్త ప్రదేశాల అన్వేషణ వల్లనే యూరోపియన్లకు మొక్కజొన్న, చెలగడ దుంపలు, వేరుశెనగ వంటివి తెలిసాయి. ఇంతకుముందు వారు టర్కీ కోళ్లను కానీ, లామా వంటి జంతువుల్ని కానీ చూడలేదు. మనం స్కూల్లో చదువుకున్న వాస్కో డా గామా, క్రిస్టోఫర్ కొలంబస్, ఫెర్డినాండ్ మగెల్లాంగ్ వంటి పేర్లు చరిత్రలో నిలిచిపోయాయి. అమెరికా చరిత్రలో క్రిస్టోఫర్ కొలంబస్ను ఒక గొప్ప వీరుడిగా చూస్తారు. ఆయన ఒక ఇటాలియన్ అయినప్పటికీ అమెరికాలో ఆయనకు దైవ సమానమైన గౌరవం దక్కింది. 1784లో న్యూయార్క్లోని కింగ్స్ కాలేజ్ పేరును కొలంబియా కాలేజ్గా మార్చారు. 1492లో కొలంబస్ తన శాంటా మారియా అనే నౌకలు అమెరికా చేరుకున్నాడు. ఆ కాలంలో నౌకలు 50 నుంచి 70 అడుగుల పొడవు మాత్రమే ఉండేవి. శాంటా మారియా అనేది బరువు మోసే ఒక పెద్ద నౌక. వీరు వాడిన నౌకలను కార్వెల్ అనేవారు. ఇవి అప్పట్లో చాలా అధునాతనమైనవి. ఇవి తేలిగ్గా ఉండి గాలివాటానికి అనుగుణంగా వేగంగా వెళ్లేవి. కానీ వీటిలో నావికులు సౌకర్యంగా ఉండేవారు కాదు. అలాగే తక్కువ లోతులో ఉన్న నీటిలో వీటిని నడపడం కష్టం. కొలంబస్ తన యాత్ర కోసం ఏడాదికి సరిపడా ఆహారాన్ని స్పెయిన్ నుంచి తీసుకువెళ్లారు. సముద్రంలో ఆహారం చెడిపోకుండా ఉండాలంటే అది ఎండిందై ఉండాలి. అందుకే ఎండిన చేపలు, ఉప్పు రాసిన మాంసం, పప్పు ధాన్యాలు, బిస్కెట్లు వారి ఆహారంలో ఉండేవి. 1492లో కొలంబస్ కరీబియన్ దీవులకు చేరినప్పుడు దాదాపు 12,000 ఏళ్లుగా అమెరికా మిగతా ప్రపంచానికి దూరంగా ఉందని తెలిసింది. యూరోపియన్ల రాకతో ఆ దూరం చెరిగిపోయింది. కానీ వారు తమతో పాటు కేవలం సంస్కృతి, జంతువులు, పంటలే కాకుండా భయంకరమైన రోగాలను కూడా తీసుకొచ్చారు. 1493లో కొలంబస్ తన రెండో యాత్రలో 17 నౌకలు 1000 మందితో వెళ్లారు. అప్పుడు తమతో పాటు గుర్రాలు, ఆవులు, గొర్రెలు, పందుల్ని అమెరికాకు పరిచయం చేశారు. గోధుమ, బార్లీ, కాఫీ వంటి పంటలు అక్కడ బాగా పండాయి. అయితే నేటి హైతీ మరియు డొమినికన్ రిపబ్లిక్ ప్రాంతంలో అప్పటి వరకు స్వైన్ ఫ్లూ వంటి రోగాలు లేవు. కానీ కొలంబస్ మరియు ఇతర అన్వేషకుల ద్వారా స్మాల్ పాక్స్, మలేరియా, చికెన్ పాక్స్, ప్లేగు వ్యాధి మొదలైనవన్నీ అక్కడికి చేరాయి. అక్కడ ప్రజలకు ఈ కొత్త రోగాలను తట్టుకునే రోగనిరోధక శక్తి లేకపోవడంతో ఘోరంగా విపత్తు సంభవించింది. మొదట్లో అక్కడ జనాభాలో కేవలం 3వ వంతు మాత్రమే మిగిలారు. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోండి. 1492లో కొలంబస్ అమెరికా వెళ్ళిన తర్వాత రాబోయే 100 నుంచి 150 ఏళ్లలో అక్కడ దాదాపుగా 80 నుంచి 90% మంది స్థానికులు కొత్త రకం రోగాల వల్ల చనిపోయారు. దీని ప్రభావం యూరోప్ మీద కూడా పడింది. అమెరికా నుంచి తిరిగొచ్చిన నావికుల ద్వారా సిఫిలిస్ అనే వ్యాధి యూరోప్లోకి ప్రవేశించింది. 1495లో ఫ్రాన్స్ రాజు చార్ల్స్ 8 నేపుల్స్ మీద దాడి చేసినప్పుడు ఆ వ్యాధి లక్షణాలు మొదటిసారి కనిపించాయి. మెల్లగా ఈ వ్యాధి యూరోప్ అంతా పాకింది. అప్పట్లో సరైన మందులు లేకపోవడంతో పుండ్లు, కణతులు, తీవ్రమైన నొప్పి, మతిమరుపు వంటి భయంకరమైన లక్షణాలతో జనం వణికిపోయారు. ఇలాంటి సమయంలో సముద్ర ప్రయాణాలు చేయడం ఎంత నష్టమో తెలిసింది. ఇక అన్వేషణల యుగానికి వస్తే, అంటే ఏజ్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్కి అసలు ఊపు తెచ్చింది పోర్చుగల్. 1341లో ఆఫ్రికా దగ్గరున్న కనారీ దీవులను కనుగొనడంతో ఇది మొదలైంది. తర్వాత స్పెయిన్ కూడా అక్కడ ఆధిపత్యం కోసం ప్రయత్నించింది. కానీ అప్పటికే నౌకల తయారీలో, మ్యాప్లు గీయడంలో పోర్చుగీస్ వాళ్ళు చాలా ముందున్నారు. వాళ్ళు మొరాకో వైపు దృష్టి పెట్టారు. అక్కడ సియూటా అనే ప్రదేశం వారికి బంగారం తెచ్చిపెట్టే ద్వారంలా మారిపోయింది. అలాంటి ఒక పోర్చుగీస్ అన్వేషకుడే ఫెర్డినాండ్ మగెల్లాన్. ఈ రోజుల్లో మనం కెనడా, గల్ఫ్ వెళ్ళినట్లే అప్పట్లో ఆయన 1519లో 5 నౌకలతో స్పెయిన్ నుంచి బయలుదేరాడు. వీళ్ళు వెతికింది స్పైస్ ఐలాండ్స్ అని పిలిచే ఇండోనేషియాలోని ములుక్కాస్ కోసం. వీళ్ళు ఇంత కష్టపడి వెతికింది దేనికోసమో తెలుసా? లవంగాల కోసం. మనం వంటింట్లో వాడే లవంగాలకు అప్పట్లో యూరోప్లో బంగారం అంత విలువ. ఇవి రుచికే కాకుండా కంటి చూపుకు, అలాగే పాలతో కలిపి తీసుకుంటే పురుషుల శక్తిని పెంచుతాయని నమ్మేవాళ్ళు. మొగెల్లాన్ అంతకుముందే 1505లో ఇండియాకొచ్చి 7 ఏళ్ల పాటు ఆసియా, ఆఫ్రికా తిరిగాడు. 1513లో మొరాకోతో జరిగిన యుద్ధంలో గాయపడి ఆయన కాలు దెబ్బతింది. దాంతో జీవితాంతం కుంటుకుంటూ నడవాల్సి వచ్చింది. 1519 ఆగస్టు 10న తన భార్యకు, చిన్న కొడుకు వీడ్కోలు చెప్పి మొగెల్లాన్ బయలుదేరారు. మళ్ళీ వాళ్ళను చూస్తానో లేదో అని ఆయనకు అప్పుడే తెలుసు. ఆయన వెంట 5 నౌకలున్నాయి. వాటి పేర్లు ట్రినిడాడ్, శాన్ ఆంటోనియా, కన్సెప్షియన్, విక్టోరియా మరియు శాంటియాగో. 3 ఏళ్ల తర్వాత కేవలం విక్టోరియా అనే ఒక్క నౌక మాత్రమే తిరిగొచ్చింది.
వెళ్లిన 270 మందిలో కేవలం 18 మంది మిగిలారు. ఒక యుద్ధంలో పోరాడుతూ మొగెల్లాన్ కూడా చనిపోయాడు. కానీ ఈ యాత్ర వల్ల ప్రపంచం బల్లపరుపుగా లేదు, గుండ్రంగా ఉందని, మనం ఊహించిన దానికంటే చాలా పెద్దదని, సముద్రంతో నిండి ఉందని జనాలకు అర్థమైంది. పసిఫిక్ మహాసముద్రాన్ని దాటిన మొదటి యూరోపియన్ మొగెల్లాన్. అది చాలా ప్రశాంతంగా కనిపించడంతో ఆయనే దానికి పసిఫిక్ అని పేరు పెట్టారు. ఆయన కనుగొన్న దాన్నే స్ట్రెయిట్ ఆఫ్ మొగెల్లాన్ అంటారు. మొగెల్లాన్ పోర్చుగల్ దేశస్థుడైనప్పటికీ స్పెయిన్ రాజు డబ్బుతో ఈ యాత్ర చేశాడు కాబట్టి పోర్చుగల్ ఆయన్ని ద్రోహిలా చూస్తుంది. కానీ భవిష్యత్తులో యూరోపియన్లు ప్రపంచాన్ని ఆక్రమించుకోవడానికి ఈ యాత్రే పునాది. ఇక వాస్కో డా గామా విషయానికి వస్తే ఈయన పోర్చుగల్ దేశానికి చెందిన ఒక ధనికుడు. ఇండియాకు సముద్ర మార్గం వెతకడానికి 1497లో లిస్బన్ నుంచి బయలుదేరాడు. ఆఫ్రికా చుట్టూ ఉన్న కేప్ ఆఫ్ గుడ్ హోప్ దాటుకుని 1498లో మే నెలలో కేరళలోని కాలికట్ చేరుకున్నాడు. తిరిగి వెళ్ళాక ఆయనకు ఘన స్వాగతం లభించింది. 1502లో మళ్లీ ఇండియా వచ్చినప్పుడు ముస్లిం వ్యాపారులతో గొడవలు జరిగాయి. 2 దశాబ్దాల తర్వాత 1524లో ఆయన వైస్రాయ్ హోదాలో కొచ్చికి చేరుకున్నాడు. 3 నెలల తర్వాత క్రిస్మస్ పండుగ ముందు రోజు మలేరియాతో వాస్కో డా గామా చనిపోయాడు. ఆయన మొదటిసారి ఇండియాకి వచ్చి తిరిగి పోర్చుగల్ వెళ్ళినప్పుడు ప్రయాణానికి దాదాపుగా 300 రోజులు పట్టింది. అప్పటికి ఆయన 24,000 మైళ్లు ప్రయాణించాడు. ఆయనతో వచ్చిన 170 మందిలో కేవలం 54 మంది మాత్రమే బ్రతుకున్నారు. ఆ ప్రయాణంలో స్కర్వీ వ్యాధి వల్ల ఆయన సొంత సోదరుడు కూడా చనిపోయాడు. చివరిగా ఇండియాకి రావడానికి ముందు ఆయన దాదాపుగా 20 ఏళ్లు పోర్చుగల్లోనే ఉన్నారు. అక్కడ రాజుకు ఇండియన్ వ్యాపార సహాయదారులుగా పనిచేశారు. 1524లో ఆయన చివరిసారి గోవాలో అడుగుపెట్టినప్పుడు అక్కడ పోర్చుగీస్ ప్రభుత్వం అవినీతితో నిండిపోయింది. చివరకు కొచ్చిలోనే ఆయన చనిపోగా ఆయన శరీరాన్ని పోర్చుగల్ తీసుకువెళ్లి ఖననం చేశారు. మనం స్కూల్లో చరిత్ర చదివినప్పుడు ఎక్కువగా కొలంబస్, వాస్కో డా గామా పేర్లే వింటాం. కానీ జెంగ్ హీ అనే ఒక చైనా అన్వేషకుడున్నాడు. కొలంబస్ కంటే చాలా దశాబ్దాల ముందే ఆయన ఒక గొప్ప యాత్రికుడు. 1405 నుంచి 1433 మధ్యలో జెంగ్ హీ 7 పెద్ద సాహసయాత్రలకు నాయకత్వం వహించాడు. వీటి ప్రభావం దాదాపుగా 5 దశాబ్దాల పాటు ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం వరకు పాశ్చాత్య దేశాలు ఇలాంటి ఘనత సాధించలేదంటే అతిశయోక్తి కాదు. జంగ్ హీ నౌకాదళంలో 300 నౌకలు, 28,000 మంది నావికులు ఉండేవాళ్లు. ఇందులో అతిపెద్ద నౌక పొడవు 400 అడుగులు, వెడల్పు 160 అడుగులు. అదే కొలంబస్ దగ్గర చూస్తే కేవలం 3 చిన్న నౌకలు, 90 మంది నావికులు మాత్రమే ఉన్నారు. జంగ్ హీ టీంలో అరబ్, ఇతర భాషలు తెలిసిన అనువాదకులు, నక్షత్రాలను చూసి దారి చెప్పే జ్యోతిష్యులు, ఖగోళ శాస్త్రవేత్తలు, నౌకలను బాగుచేసే నిపుణులు, డాక్టర్స్ కూడా ఉన్నారు. కొత్త ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు అధికారికంగా రిసెప్షన్ ఏర్పాటు చేయడానికి 2 ప్రోటోకాల్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. జంగ్ హీ ఆఫ్రికా వెళ్ళినప్పుడు దంతాలు, మందులు, మసాలాలు మరియు అరుదైన కలప వ్యాపారాన్ని బాగా ప్రోత్సహించారు. ఆ సమయంలో ప్రపంచంలోని మొత్తం సంపదలో సగం చైనా మరియు ఇండియాల దగ్గరే ఉండేది. కానీ జంగ్ హీ తర్వాత వచ్చిన చైనా రాజులు బయట ప్రపంచంతో సంబంధాలు తగ్గించుకుని నౌకల తయారీని ఆపేశారు. ఈరోజు మన దగ్గర జీపీఎస్, శాటిలైట్ టెక్నాలజీ ఉంది. కానీ ఆ రోజుల్లో ఆస్ట్రోలేబ్ అనే పరికరం నావికులకు ఉపయోగం. దీన్ని కొలంబస్, మొగెల్లాన్ కూడా వాడారు. దీన్ని రోమన్ సామ్రాజ్యం కాలంలోనే తయారు చేశారు. కానీ 18వ శతాబ్దం వరకు వాడుకలో ఉంది. దీని ద్వారా అక్షాంశాలు, సమయం, నక్షత్రాల స్థానం తెలుసుకునేవాళ్ళు. దీని మీద ఉన్న గీతలు, చక్రాల ద్వారా ఖచ్చితమైన కొలత తీసుకునేవారు. మరో ముఖ్యమైన పరికరం మ్యాగ్నెటిక్ కంపస్. ఇది నౌక ఎక్కడుందో, ఏ దశలో వెళ్తుందో చెప్పేది. ఇందులో ఉండే అయస్కాంత సూది ఎప్పుడూ ఉత్తర దిశలోనే చూపిస్తుంది. దీన్ని మొదట చైనాలో తయారు చేశారు. తర్వాత యూరోపియన్లు దీన్ని మార్పులు చేసి ఒక చెక్క పెట్టెలో పెట్టి వాడేవారు. అలాగే ట్రావర్స్ బోర్డ్ అనే ఒక చిన్న పరికరం ఉండేది. ఇది నౌక వేగాన్ని వచ్చే 4 గంటల్లో నౌక ఏ దశలో వెళుతుందో చెప్పడానికి ఉపయోగపడేది. ఇంకో పరికరం క్వాడ్రంట్. ఆకాశం నిర్మలంగా ఉన్నప్పుడు ఉత్తర ధ్రువ నక్షత్రాన్ని చూసి దిశను తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడేది. నక్షత్రం ఎంత ఎత్తులో ఉందో కొలిచి అక్షాంశాన్ని లెక్కించేవారు. దీని ద్వారా పర్వతాలు, భవనాల ఎత్తును కూడా తెలుసుకోవచ్చు. తోపులతో గురి చూసి కాల్చడానికి కూడా దీన్ని వాడేవారు. అక్షాంశాన్ని తెలుసుకోవడానికి క్రాస్ స్టాఫ్ అనే మరో పరికరం కూడా ఉండేది. ఇది 3 అడుగుల పొడవుండి సూర్యుడి లేదా నక్షత్రాలను చూసి దిశను నిర్ణయించేది. కానీ పగటిపూట సూర్యుడి వైపు చూడడం వల్ల కళ్లకు హాని కలిగేది. చరిత్రలో మనం చదివే ఉంటాం. 1440లో జర్మన్ ఆవిష్కర్త జోహన్నెస్ గుటెన్బర్గ్ ప్రింటింగ్ ప్రెస్ను కనుగొన్నారు. 1454 నాటికి ఇది వ్యాపారంగా అందుబాటులోకి వచ్చింది. ఇది అన్వేషకుల యుగానికి రాకెట్ ఇంధనంలా పనిచేస్తుంది. కార్టోగ్రఫీ ద్వారా అప్పటికే మ్యాప్లు తయారవుతున్నాయి. ప్రింటింగ్ ప్రెస్ రావడంతో ఈ మ్యాప్లను తక్కువ ధరలు, ఎక్కువ మంది నావికులకు అందించడం సాధ్యపడింది. 1465లో ప్రింటింగ్ ప్రెస్ ఇటలీకి చేరింది. 1470 నాటికి ఇటాలియన్ ప్రింటర్లు దీన్ని ఒక పెద్ద వ్యాపారంగా మార్చారు. 1476 నాటికి జర్మన్ ప్రింటర్లు పారిస్ వెళ్లారు. స్పెయిన్ కూడా 1473లో వాలెన్సియాలో
1475లో బార్సిలోనాలో ప్రింటింగ్ ప్రెస్లను ఏర్పాటు చేసింది. అంటే వాస్కోడా గామా తన మొదటి యాత్రకు వెళ్ళినప్పుడు ఆయన చేతిలో ఖచ్చితంగా ప్రింటింగ్ ప్రెస్ నుంచి వచ్చిన మ్యాప్ ఉండేది. కొలంబస్ అమెరికా చేరిన తర్వాత యూరప్, ఆఫ్రికా, అమెరికా మధ్య జరిగిన వ్యాపారాన్ని కొలంబియన్ ఎక్స్చేంజ్ అంటారు. యూరప్ నుంచి బట్టలు, రమ్ ఆఫ్రికాకు వెళ్ళేవి. అక్కడి నుంచి బానిసలను అమెరికాకు తీసుకువెళ్లేవారు. అమెరికా నుంచి పంచదార, పొగాకు యూరప్కు వచ్చేవి. 1492 తర్వాత ఈ అన్వేషకులకు 3 ప్రధాన కారణాలుండేవి. గాడ్, గోల్డ్, గ్లోరీ అంటే దేవుడు, బంగారం, కీర్తి. క్రిస్టియానిటీని ప్రపంచమంతా వ్యాప్తి చేయడం, బంగారం మసాలాలు సంపాదించడం, సాహసాలు చేసి పేరు తెచ్చుకోవడం ఇవే యూరోపియన్లను సముద్రాల మీద నడిపించేవి. అమెరికా నుంచి తిరిగి వచ్చినప్పుడు కొలంబస్ను అందరూ హీరోలా చూశారు. కానీ ఆయన అమెరికా ప్రజలకు గుర్రాలను, పంచదార పంటలను, అలాగే భయంకరమైన రోగాలను ఇచ్చాడు. దానికి బదులుగా యూరప్కు మాత్రం పొగాకు, చాక్లెట్స్, బంగాళదుంపలు, పంచదార వంటివి దొరికాయి. దీన్నే కొలంబియన్ ఎక్స్చేంజ్ అంటారు. దీనివల్ల యూరప్ జనాభా పెరిగింది, ఆర్థికంగా బలపడింది, పెట్టుబడిదారీ వ్యవస్థ వైపు అడుగులు పడ్డాయి. యూరోపియన్ల రాకతో ప్రపంచవ్యాప్తంగా పర్యావరణంలో కూడా మార్పులు వచ్చాయి. ఉదాహరణకు వీళ్లు పందులను తీసుకువెళ్లడంతో కొన్ని చోట్ల వేరే జంతువుల ఉనికి దెబ్బతింది. ఈ అన్వేషణ యుగమే మర్కంటిలిజం లేదా వ్యాపార వాదనగా జన్మనిచ్చింది. ఆఫ్రికా, అమెరికాలో బంగారం వంటి విలువైన లోహాలను చూసి యూరోపియన్ల కళ్ళు మిరుమిట్లు గొలిపాయి. దాంతో అక్కడ కాలనీలు ఏర్పాటు చేసుకుని ఆ సంపదను దోచుకున్నారు. వ్యాపారం స్వేచ్ఛగా జరగాలంటే ప్రభుత్వం చేతిలో ఉండాలి. అప్పుడే దేశం ధనవంతం అవుతుందని వాళ్ళు నమ్మారు. ఈ ఆలోచనతోనే అమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాల్లో కాలనీలు స్థాపించారు. ఈ రోజుల్లో ఆయిల్ బిజినెస్కి ఎంత విలువ ఉందో అప్పట్లో పంచదార వ్యాపారానికి అంత విలువ. యూరోప్లో చెరకు పండించడానికి వాతావరణం సరిపోదు, కానీ అమెరికాలో బాగా పండుతుందని తెలిసి దానికోసం యుద్ధాలు కూడా చేశారు. చెరుకు తోటల్లో పనిచేయడానికి ఆఫ్రికా నుంచి బానిసలను తీసుకువెళ్లారు. బ్రిటిష్ హయాంలో మన యూపీ, బీహార్ వాళ్లను మారిషస్ తీసుకువెళ్ళింది కూడా అందుకే. ఇక్కడ ఉన్న భారతీయులు ఆ కాలనీల పాలనలోకి వెళ్ళిపోయారు. యూరోపియన్లు ఎక్కడ కాలనీ పెట్టాలన్నా కొన్ని లెక్కలు వేసుకునేవారు. అక్కడ ముడిసరుకు దొరుకుతుందా, తక్కువ ధరకు కూలీలు దొరుకుతారా, ప్రభుత్వం మన మాట వింటుందా, షిప్పింగ్ మన కంట్రోల్లో ఉంటుందా అని చూసుకునేవారు. స్పెయిన్, పోర్చుగల్, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ వంటి దేశాలు ప్రపంచం మొత్తం తమ సామ్రాజ్యాలను విస్తరించాయి. స్థానికులకు డబ్బు ఆశ చూపించి వారి ఆస్తులను, సహజ వనరుల్ని ఆక్రమించుకోవడం, వాళ్లతోనే చాకరీ చేయించుకుని ఆ లాభాన్ని తమ సొంత దేశాలకు తరలించడం ఇదే వారి పని. నిజం చెప్పాలంటే ఇది ఏజ్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ కాదు, ఏజ్ ఆఫ్ ఎక్స్ప్లోయిటేషన్ అంటే దోపిడీ యుగం. బంగారం, వెండి, కలప, బొగ్గు పంటలే కాదు, మనుషులని కూడా వదిలిపెట్టలేదు. ఈరోజు యూరోప్లో కనిపిస్తున్న అభివృద్ధి అంతా ఇలా దోచుకువెళ్ళింది. దీనివల్ల స్థానిక ప్రజల భాష, సంస్కృతి, ఆరోగ్యం అన్నీ దెబ్బతిన్నాయి. అక్కడ స్థానిక మొక్కల ఔషధ గుణాలను తెలుసుకుని వాటిని కూడా యూరోప్కి తరలించారు. క్వినైన్, కోకా, పొగాకు వంటి వాటిని విపరీతంగా సాగు చేశారు. తలనొప్పి తగ్గుతుందని చెప్పి పొగాకును యూరోప్లో పాపులర్ చేశారు. జనం దానికి బానిసలయ్యారు. వ్యాపారులు లాభపడ్డారు. యాత్రల నుంచి తిరిగొచ్చిన నావికులు తమ అనుభవాలను పుస్తకాలుగా రాశారు. కొలంబస్ వంటి వాళ్ళు రాసిన రాతల్లో అప్పటి వరకు ఎవ్వరూ చూడని కొత్త ప్రపంచం గురించి వింతలు, విశేషాలు ఉండేవి. అవి యూరోపియన్ సాహిత్యంలో భాగమయ్యాయి. చాలామంది నావికులు తమ యాత్ర నుంచి తిరిగి వచ్చాక అధికారులకు లేదా రాజులకు ఉత్తరాల ద్వారా తాము చూసిన విషయాలు చెప్పేవారు. క్రిస్టోఫర్ కొలంబస్ కూడా లూయిస్ డి శాంటజెల్ అనే అధికారులతో పాటు స్పెయిన్ రాజు ఫెర్డినాండ్, రాణి ఇసాబెల్లాకు ఉత్తరాలు రాసేవారు. ఆ ఉత్తరాల్లో అమెరికా ప్రజలు చాలా శాంత స్వభావులని వర్ణించారు. బార్టోలోమ్ డి లాస్ కాసాస్ అనే స్పానిష్ మత గురువు 1502లో ఈ కొత్త ప్రపంచానికి అంటే అమెరికా, కరేబియన్ దీవులకు వెళ్లారు. అక్కడ స్పానిష్ నావికులు స్థానిక ప్రజలతో ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో ఆయన గమనించారు. స్పానిష్ వాళ్ళు బలవంతంగా తమ మతాన్ని రుద్దడం, క్రూరంగా ప్రవర్తించడం, సామూహిక హత్యలకు పాల్పడడం చూసి ఆయన వాళ్ళని విమర్శించారు. ఒక రకంగా పాత ప్రపంచం తాను కొత్తగా కనుగొన్న ప్రపంచాన్ని నాశనం చేస్తుందని ఆయన బాధపడ్డారు. ఈ విషయాలన్నీ సాహిత్యం ద్వారా ప్రజలకు తెలిసాయి. మొత్తంగా చూస్తే ఈ ఏజ్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ వల్ల కొత్త ఆలోచనలు, టెక్నాలజీ, జంతువులు, పంటలతో పాటు రోగాలు కూడా ప్రపంచమంతటా విస్తరించాయి. ఆసియా, అమెరికాలో కాలనీల కోసం యూరోపియన్ దేశాల మధ్య పోటీ పెరిగింది. ఈ సముద్ర యాత్రల వల్లనే యూరోపియన్ మోడర్న్ క్యాపిటలిజం లేదా పెట్టుబడిదారీ వ్యవస్థ మొదలై ఆర్థికాభివృద్ధి జరిగింది. కొలంబస్ అమెరికా చేరాక జరిగిన కొలంబియన్ ఎక్స్చేంజ్, దీనివల్ల ఒక ఖండం నుంచి మరొక ఖండానికి జీవరాశుల మార్పిడి జరిగింది. దీనివల్లే యూరోపియన్లు మొక్కజొన్న, బంగాళదుంపలు, పైనాపిల్ రుచి చూడగలిగారు. కానీ ఇదే సమయంలో స్మాల్ ఫాక్స్, తట్టు వ్యాధి వంటివి కూడా అమెరికా స్థానికులకు సోకి చనిపోయారు. అంతర్జాతీయ వ్యాపారంలో కూడా మార్పులొచ్చాయి. స్పెయిన్, దక్షిణ అమెరికాలో వెండి తవ్వకాలు జరిపి దాన్ని యూరప్ తీసుకువెళ్లారు. పట్టు, పింగాణి, భారతీయ మసాలాలు యూరప్ మార్కెట్లోకి చేరాయి.
యూరప్, అమెరికా, ఆఫ్రికా మధ్య ట్రయాంగులర్ ట్రేడ్ చేసింది. దీనివల్ల ఆఫ్రికన్లను వెస్టిండీస్ చెరుకు తోటల్లో పనికి పంపి అక్కడ పండించిన మంచి క్వాలిటీ పంచదారను యూరప్కు తెచ్చుకునేవాళ్ళు. ఈ అన్వేషక బృందాలు తమ తమ ప్రాంతాలను పంచుకున్నాయి. పోర్చుగల్ ఆఫ్రికా, ఇండియా, తూర్పు ఆసియాలో బలపడితే బంగారం, వెండి కోసం స్పెయిన్, పెరు, మెక్సికోలో తిష్టవేశాయి. డచ్ వారు ఈస్ట్ ఇండీస్ వ్యాపారాన్ని పట్టుకుంటే న్యూ నెదర్లాండ్స్ వాళ్ళు అమెరికాలో సెటిల్ అయ్యారు. 16వ శతాబ్దం నాటికి యూరోపియన్ సామ్రాజ్యాలు మిసిసిపి నది నుంచి కరేబియన్ వరకు విస్తరించాయి. సో యూరప్ ఆర్థిక వేగం పెరగడంతో వ్యవస్థ ప్రైవేట్ యాజమాన్యం వైపు మళ్లింది. లాభాల కోసం మొదలైన వ్యాపార యాత్రలు చివరికి కాలనీల స్థాపనకు దారితీశాయి. దేశానికి ఎంత సంపద ఉంటే అంత శక్తి అనే మర్కటలిజం ఈ కాలనీలోనే పుట్టింది. కొత్త ప్రపంచం నుంచి వచ్చిన బంగారం, వెండి, ముడి సరుకులతో యూరోపియన్ మార్కెట్ నిలబడింది. సో ఈరోజు మన దగ్గర ఇంటర్నెట్, జీపీఎస్, శాటిలైట్ టెక్నాలజీ, ఏఐ అన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు స్టూడెంట్ అయినా ఇంకేదైనా చేస్తున్నా ప్రపంచాన్ని అన్వేషించే అవకాశం మీకుంది. ఇప్పుడు కొత్త ప్రదేశాలకు వెళ్ళడం, లైవ్ లొకేషన్ షేర్ చేయడం, ఇంటి నుంచే సముద్రపు లోతుల్ని చూడడం చాలా సులభం. ఈ సౌకర్యాలను వాడుకుని మీరు కూడా ఒక కొత్త అన్వేషణ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.